హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ టమాటో కొత్తిమీర రైస్. ఈ కొత్తిమీర టమాటో రైస్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోయే ఈ కొత్తిమీర టమాటో రైస్ని మీరు ఒకసారి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా లైక్ చేస్తారండి. ఈ విధంగా చేశారంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటో కొత్తిమీర రైస్కి కావాల్సింది చూసేయండి. కొత్తిమీర అండి, ఒక మీడియం సైజ్ కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఈ వేర్లతో సహా వేసుకోండి. వేర్లతో సహా వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కొత్తిమీర అనేది శుభ్రంగా ఇసుక అనేది లేకుండా నీట్గా కడిగి ఈ విధంగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది మనం తీసుకునే రైస్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మసాలాలు ఏమేం కావాలో. 2 యాలకులు, ఒక 3 చెక్క, పావు టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు ఈ ఆయిల్లోకి వేసి కొంచెం ఈ విధంగా కలుపుకోండి. షాజీరా లేకపోతే ప్రాబ్లం లేదండి, ఉట్టి జీలకర్ర అయినా వేసుకోవచ్చు. షాజీరా వేయటం వల్ల మంచి సువాసనతో బాగుంటుందండి ఈ రైసు. అలాగే దీనిలోకి ఒక 6-7 చిన్నులపాయలు, అలాగే 2 ఎండుమిరపకాయల్ని వేసుకొని ఒక్కసారి కలిపేసి ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసానండి. అది కారాన్ని బట్టి చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేయండి. అలాగే కొంచెం కరివేపాకండి. ఈ కరివేపాకును కూడా వేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 70% వరకు మనకి ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాతే స్వీట్ కార్న్ అండి, ఒక చిన్న కప్పు వేసుకోండి. స్వీట్ కార్న్ కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్. టమాటో రైస్లోకి స్వీట్ కార్న్ వేయటం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయి బాగా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూను పసుపు, చిన్న టీ స్పూనే వేసానండి. రుచికి తగినంత ఉప్పు. అలాగే నేను ఇక్కడ 3 టమాటోలను తీసుకున్నాను. 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి మనము ఉప్పు కూడా వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి. ఇది మూత పెట్టేసుకొని మనము చక్కగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గనిద్దాం. దాంట్లోకి కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఈ విధంగా మూత పెట్టుకొని 1-2 నిమిషాలకే మగ్గిపోతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి ఫ్రెండ్స్. చూడండి చాలా వరకు మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఎక్కడన్నా ఇట్లా ముక్కలు ఉంటే గరిటెతోనే ఈ విధంగా నలుపుకున్నట్లు అనుకొని కలుపుకోండి. మీకు ముక్కలు తగిలితేనే టేస్ట్ బాగుంటుందండి రైస్లోకి. మీకు ముక్కలే వద్దు అనుకున్నప్పుడు ఈ టమాటోల్ని మిక్సీ జార్లో కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసేసి కొత్తిమీరతో పాటు టమాటోలు కూడా మిక్సీకి వేసేసి పేస్ట్ చేసి వేసుకోవచ్చండి. ముక్కల్లాగా వేస్తే అప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటాయని నేను ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటాలు అంతా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని సిద్ధంగా చల్లార్చుకొని ఉంచుకోండి. అన్నాన్ని ఉడకబెట్టుకొని చల్లార్చిన అన్నాన్ని ఈ టమాటో కొత్తిమీర పేస్ట్లోకి వేసేసి బాగా మిక్స్ చేయండి. మనకి టమాటో టేస్ట్ అంతా ఈ అన్నానికి పట్టే విధంగా 1 నిమిషం పాటు సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. అన్నము మాడిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెడితే కింద అడుగుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని బాగా అన్నాన్ని కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి, మనం ఆల్రెడీ పేస్ట్ వేసాము కానీ మనకి ఇలా లాస్ట్లో కొత్తిమీర వేయటం వల్ల కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకొని ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్.
చాలా టేస్టీగా భలే గుమగుమలాడుతూ ఉందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో గురించి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.